దేవుడు ఈ లోకంలో ఉండేటువంటి బలహీనమైనవి, పనికిమాలినవి, ఎవరికి ఉపయోగం లేదు అనుకునే వాటిని, అటువంటి వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. బ్రదర్ చెప్తున్న మాట నాకు అందరు ఇట్లా అనుకున్నారు, అట్లా అనుకునేటోళ్ళే ఆయనకు కావాల్సింది. హల్లెలూయా. నువ్వు అంతా బాగుండేటోడు అయితే దేవుని మహిమ నీలో కనపడాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన నీ బలహీనతలో ఆయన కృప నీకు బలాన్ని ఇస్తుంది. హిస్ స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ వీక్నెస్. అందరు చెప్పండి, వీక్నెస్. నువ్వు బలహీనుడు అయితేనే దేవుని యొక్క బలం నీలో కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అంటే నీళ్ళలో ఎవడైనా మునిగిపోతున్నాడు అనుకో, వాడిని బయటికి లాగాలనుకో, ఎవరైనా వాడు అసలు అంత బలహీనంగా ఉంటే వాడిని ఈజీగా లాగొచ్చు. వాడు కొంచెం బలం ప్రదర్శించిందంటే నువ్వు లాగబోయినా వాడు లోపలికి లాగేస్తాడు. తెలుసా అది? దట్స్ ద ట్రూత్. దేవుని యొక్క శక్తి నీలో పని చేయాలంటే యూ షుడ్ ఫస్ట్ యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఎ వీక్ పర్సన్. ప్రభా, నా ఎబిలిటీస్ కాదు, నీ కృప అనేది నోరు తెరిచి వీలైనన్ని సార్లు చెప్పుకోండి. ఎన్నిసార్లు ఆ మాట చెప్తారో, ప్రభా నీ కృప, నేనేం లేదు నాయనా, నా జీవితం నీ కృప అని ఎప్పుడైతే రిపీటెడ్గా మీరు దేవునికి జ్ఞాపకం చేస్తుంటారో, హిస్ స్ట్రెంగ్త్ విల్ బి మేడ్ పర్ఫెక్ట్ ఇన్ యూ. ఆయన శక్తి నీలో పని చేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దామా? Yes. ఒక చేయి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున నేను మీ మాట వినటానికి, నేను ఈ మాటలు వినడానికి నేను వచ్చి ఉన్నాను. నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నా మనోనేత్రాలను తెరవండి, నా మనోనేత్రములు తెరవండి. మీ వాక్యంలోని సత్యములు నేను గ్రహించున్నట్లు నాకు కృపను చూపించు. నేను సత్యంలో నడుచున్నట్లు, మీ వెలుగులో నడుచున్నట్లు నాకు కృపను అనుగ్రహించు. ఆ కృపను నేను స్వీకరిస్తున్నాను. యేసు నామమున ప్రార్థించి పొందింటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. టుడే ఒక టాపిక్, వి ఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ టాపిక్. అండ్ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఓకే. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. ఉపదేశం, ఇన్స్ట్రక్షన్, ఇంగ్లీష్లో చెప్పే మాట ఏంటంటే ఇన్స్ట్రక్షన్, ఉపదేశము అంటే ఎవరు ఉపదేశం? ఇది దేవుని ఉపదేశం. అర్థమైందా? ఇక్కడ బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే ఇది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆమేన్. అండ్ ఈ ఉపదేశం ఎవరిది? యెహోవా ఉపదేశం. ఆ ఫస్ట్ లైన్ ఏముంటుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశం. ఎవరి జ్ఞానమును? దేవుని జ్ఞానమును, యెహోవా జ్ఞానమును, యెహోవా ఉపదేశమును తిరస్కరిస్తారు. యెహోవా జ్ఞానము, యెహోవా ఉపదేశము, ఇన్స్ట్రక్షన్ అనేది ప్రతిసారి ఎలా ఉంటుంది అంటే దేవుడు వచ్చి ప్రతిసారి మాట్లాడుతూ ఉండడం అలాంటిది జరగదు, అలాంటిది ఉండదు. కానీ మనకు ప్రతిసారి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఉపదేశం వస్తుంటుంది. వెన్ యూ రీడ్ ది వర్డ్, నువ్వు వాక్యం చదివే వ్యక్తివైతే దేవుని నుంచి నీకు రెగ్యులర్గా ఉపదేశం వస్తూనే ఉంటుంది. కొందరు అంటుంటారు, దేవుడు నాతో మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడే, నువ్వు ఎప్పుడు బైబిల్ చదివినావా? చాలామంది బైబిల్ చదివే అలవాటే ఉండదు, దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉండాలి అనే అటువంటి ఆలోచనలు ఉంటాయి. సామెతలు 4:13 చూడండి. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. ఇన్స్ట్రక్షన్ ఈజ్ లైఫ్. దేవుని యొక్క ఉపదేశము మనిషికి జీవము. అది గుర్తించాలి. నువ్వు బ్రతకాలంటే దేవుని నుంచి నువ్వు ప్రతి స్టెప్లో నీ జీవితంలో ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. వాట్ నెక్స్ట్? రేపు నేనేం చేయాలి, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి? దేవుని నుంచి నువ్వు ఇన్స్ట్రక్షన్ పొందుకోవాలి. దేవుని నుంచి ఇన్స్ట్రక్షన్ లేకుండా, దేవుని నుంచి నువ్వు ఉపదేశం పొందుకోకుండా నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా ఆ అడుగు ఎక్కడికో పోతుంది. సామెతల్లో ఇంకో మాట ఉంటుంది, ఒకని మార్గము వానికి
సరిగా అనిపిస్తుంది, అంతా కరెక్ట్ అనిపిస్తుంది, కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు అది ఒక ఇన్స్ట్రక్షన్ లాగానే వస్తుంది, అంటే మనకు ఉపదేశం లాగా, నువ్వు ఇలా ఉండు అనే మాటలే వస్తాయి. కొన్నిసార్లు దైవికమైన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి ఇంట్లో, లైక్ గాడ్లీ పేరెంట్స్, దేవుడు వాళ్ళ ద్వారా కూడా మాట్లాడుతుంటాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఒక ప్రవక్తకు దేవుడు గాడిదతో కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అర్థమైందా? గాడ్ క్యాన్ టాక్ త్రూ ఎనీబడి. ఒకటి, యూ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ఇది దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనేది నువ్వు రికగ్నైజ్ చేయగలిగి ఉండాలి. నువ్వు దేవుని నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వదిలిపెట్టడం కాదు, అర్థం చేసుకొని దానికి తగినట్టుగా నిన్ను మలచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన ఉపదేశాన్ని, దేవుడు నీకు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పిన దాన్ని నువ్వు అలా చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఉన్నట్టయితే అది దేవుని దృష్టిలో ఏమవుతుందంటే ఇట్స్ లైక్ విచ్ క్రాఫ్ట్. దేవుని వాక్యంలో ఒక డెఫినేషన్ ఉంది. 1 సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం చదవండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయ్యను పాపముతో సమానము. చాలు. మనం అనుకుంటాము నేను ఎప్పుడు మాయామంత్రాలకు పోలేదు, నేను సోదె చెప్పే వాళ్ళ దగ్గర పోలేదు, నేనేం చేయలేదు. బట్ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నువ్వు తిరుగుబాటు చేసే వ్యక్తిత్వం ఉంటే, తిరుగుబాటు దేనికి? దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్. నీ జీవితంలో నువ్వు ఇలా ఉండు అంటే నేను ఇట్లా ఉన్నాను అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళినట్టయితే ఏమని చెప్తున్నాడు? అది సోదె చెప్పడంతో సమానం అంటున్నాడు. నేను చెప్పట్లేదు, దిస్ ఇస్ బిబ్లికల్ డెఫినిషన్. ఈరోజు విచ్ క్రాఫ్ట్ అంటే చాలా బాధపడతారు. నేను ఎప్పుడు చేసినా, నేను ఇట్లా ఉన్నానా, నేను ఎట్లున్నా. వెన్ యు ఆర్ ఇగ్నోరింగ్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్, దేవుని యొక్క మాటను నువ్వు జవదాటుతున్నట్టయితే, దేవుని యొక్క మాటను నువ్వు వ్యతిరేకిస్తున్నట్టయితే, రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది తెలుసా? ఇష్టంతో పని చేయడం ఉంటుంది, కష్టంగా చేయడం కూడా ఉంటుంది. ఏందబ్బా నీళ్లు తీసుకొచ్చి ఇస్తారు, కానీ ఆ నీళ్లు తెచ్చుకొని అక్కడికి పోయి తీసుకొచ్చే లోపు 10 మాటలు అనేసింటారు. అది విధేయత చూపించినట్ట కాదు. నీళ్లు తీసుకురా అంటే తెస్తారు, 1 గంట తర్వాత తెస్తారు. ఆలోపీన 10 సార్లు తాగింటాడు నీళ్ళు. అది విధేయత చూపించినట్ట? నీవు ఇఫ్ యూ డిలే, అంటే నువ్వు డిలే చేసినావు అనుకో విధేయత చూపించడంలో, అంటే నువ్వు ఒక టైం తీసుకొని నువ్వు అనుకోవచ్చు నేను విధేయత చూపించినాను అనుకోవచ్చు, కానీ అది అవిధేయత. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో డిజొబీడియన్స్. పార్షియల్ అంటే పాక్షికంగా, నేను పాక్షికంగా విధేయత చూపిస్తున్నాను, కొన్ని చేస్తున్నాను కదా, కొన్ని చేయలేదు కదా, అన్ని చెప్తే ఇంట్లో నేను ఇన్ని చేస్తున్నాను కదా. 10 విషయాలు చెప్తే 9 చేసి 1 చేయకపోయినా కూడా అవిధేయత. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పిండంటే ఈ యొక్క సౌలు రాజుకు అమాలేకీయులను సంపూర్ణంగా నాశనం చేయమన్నాడు. వాళ్ళ గొడ్లను, వాళ్ళ యొక్క ఆవులను, దూడలను ఏమున్నాయో పిల్లలను సహా, చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టదు, అందరిని నాశనం చేయని చెప్తే ఆయన ఏం చేసిండు? మంచి మంచి పొట్టేళ్లను, మంచి ఎద్దులను, ఆ కింగ్ అగాగ్ అనే ఒక రాజును అందరినీ దాచి పక్క పెట్టేసిండు ఆయన. సమూయేలు వచ్చి అడిగిండు, ఏమయ్యా నువ్వు దేవుడు చెప్పిన మాట నువ్వు వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో చేసినావు అంటే, ఆయన ఏమంటాడు? నేను దేవుడు చెప్పినవని చేసినా, నేను చేసినాను, అన్నీ చేసిన. మరేంది నాకు ఆడ శబ్దాలు వినిపిస్తున్నాయి, ఆ గొర్రెల శబ్దాలు వినిపిస్తున్నాయి అంటే ఆయన ఏమంటాడు చూడండి. ఈ 1 సమూయేలు 15వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. ఆమేన్. ఆమేన్. బాగా గమనించండి, సమూయేలుతో సౌలు రాజు చెప్తున్న మాటలు, సౌలు రాజు చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రజలు ఆ యొక్క గొర్రెలను తీసుకొచ్చారంటాడు. ఎవరు తీసుకొచ్చినారు? నేను తేయలేదు. ప్రజలు నీ దేవుడైన యెహోవాకు, ఈయనకు దేవునికి ఎటువంటి సంబంధం ఉందో ఇక్కడ అర్థమవుతుంది. సౌలు రాజు నా దేవుడు అనేది లేదు, నా దేవుడు అనేది లేదు, నన్ను పనికిమాలోని రాజుగా చేసిండే దేవుడు అనే కృతజ్ఞత లేదు. ఒక్క బలియాగం కూడా దేవుని కోసం ఆయన జీవితంలో అర్పించలేదు. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడు సౌలుతో? నీ దేవునికి బలులు అర్పించాలని
ఈ ప్రజలు తీసుకొచ్చినారు. అంటే దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు ఆల్రెడీ, ఏమని? సంపూర్ణంగా నాశనం చేయమంటే ఇతను ఏం చెప్తున్నాడు? దేవుని ఇన్స్ట్రక్షన్ కంటే కూడా మనుషుల మాటలు చాలా బాగున్నాయి, నాకు చాలా అర్థవంతంగా ఉన్నాయి. ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది కదా, దేవుని మెప్పించినట్టు ఉంటుంది కదా. దేవుడు ఏమన్నాడు? నాకేమొద్దు, అవి నాశనం కావడమే నాకు కావాలా. దేవుని ఉద్దేశం ఏంటి? అది సంపూర్ణంగా నాశనం అయిపోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈయన ఆలోచన ఏముంది? నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించటానికి ప్రజలు తీసుకొచ్చినారు. కొన్నిసార్లు మనకు కూడా ఏమవుతుంది తెలుసా? దేవుని వాక్యము, దేవుని మాటల కంటే చుట్టుపక్కల ఉండే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఎక్కువ. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దండి. దేవుడు నీకు ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఇస్తే నువ్వు ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో కావాలి. అందుకే సౌలు రాజు ఎప్పుడైతే ఇట్లా మనుషుల మాటలు వినుకుంటా, దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా, దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు లేకపోతే ప్రజలు చెప్పినట్టు చేస్తూ పోయిండో, ఆయన జీవితాంతం తరతరాలు ఉండాల్సిన ఆ యొక్క రాజ్యము ఆయన నుంచి తీసివేయబడింది. ప్రజలను ఈరోజు సంతోషపెట్టచ్చు, కానీ రాజ్యమే కోల్పోయింది ఆయన. 1 సమూయేలు 13:13 చూడండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఆమేన్, ఆమేన్. ఆయన ఏమనుకున్నాడు? దేవుడు ఏమనుకున్నాడు? ఎట్లయినా కూడా సౌలు యొక్క రాజ్యాన్ని స్థిరపరచాలా. అర్థమవుతుందా? సౌలు రాజ్యం అంటే ఇంకా యేసు ప్రభు సౌలు రాజ్యం ద్వారా సౌలు యొక్క లీనియేజ్లో రావాలా. కానీ ఈయన చేసిన పనులు ఎట్లాంటివి అంటే, ఒక్కసారి కాదు ఈయన దేవునికి వ్యతిరేకంగా బిహేవ్ చేయడం. ఇప్పుడు 13వ అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే ప్రవక్త వచ్చి బలి అర్పించాల్సినది ఉంటే ప్రవక్త రావడం లేట్ అయిందని చెప్పి ఈయనే పోయి బలి అర్పించేస్తాడు. దేవుడు ఆయనను పరీక్షిస్తున్నాడు. ఈయన ఎటువంటి నేచర్ ఉంది, నా మాట వింటాడా లేదా? వినటంలే. ఆయన ధోరణి ఆయనదే. దేవునితో సత్సంబంధం లేదు, దేవునితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ లేదు. దేవుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ అస్సలు ఆయన పట్టించుకోవటం లేదు. ఇప్పుడు చూడండి, అందుకే 14వ చూడండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల్ల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఆమేన్. దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల ఏం పోగొట్టుకున్నాడు సౌలు రాజు? ఏం పోగొట్టుకున్నాడు? రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు. రాజ్యం మాత్రమే కాదు, ఆయన తరతరాలు ఆయన వారసులందరూ కూడా ఎంజాయ్ చేయవలసిన ఆ యొక్క కృపను ఆయన పోగొట్టేసిండు. ఆయన కింద ఉన్న అందరికీ కూడా రాజరికంలో బ్రతకాల్సిన వాళ్ళందరూ. ఈయన వల్ల రాజ్యము మార్చబడింది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అంటే కొన్నిసార్లు అనుకుంటారు, మనం హ్యూమన్ రీజనింగ్తో ఆలోచిస్తారు. హ్యూమన్ రీజనింగ్ దేవుని దగ్గర తీసుకురావద్దండి ఎప్పుడు కూడా. ఇప్పుడు సిస్టర్ చెప్పింది ఫైనాన్సెస్ గురించి. హ్యూమన్ రీజనింగ్తో ఆలోచిస్తే నేను ఎవరికైనా ఇస్తే కదా నాకు వచ్చేది, లేకపోతే ఎట్లా వస్తాయి? అది హ్యూమన్ రీజనింగ్. వెన్ యూ కమ్ టు గాడ్, థింక్ లైక్ గాడ్. దేవుని లాగా ఆలోచించండి. దేవుడు ఏదైనా చేయగలడు అనే ఆలోచన ఎప్పుడు కలిగి ఉండాలి. హ్యూమన్ రీజనింగ్ పనికిరాదు దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అందుకే వీ షుడ్ బి వైజ్. మనము జ్ఞానముతో నడుచుకోవాలా. దేవుని ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనం జ్ఞానం కలిగి జీవిస్తాం. ఆమేన్. కొన్నిసార్లు దేవుని ఇన్స్ట్రక్షన్ హ్యూమన్గా అంటే ఒక మానవ ఆలోచన ప్రకారంగా ఆలోచించినట్లయితే ఇదేందబ్బా ఇట్లుంది, విడ్డూరంగా ఉంది అనిపించవచ్చు. కానీ అదేం నీకు సక్సెస్ఫుల్గా నిన్ను చేస్తుంది, నిన్ను ప్రాఫిటబుల్గా చేస్తుంది. హల్లెలూయా. అంటే నిన్ను లాభకరంగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లూకా సువార్తలో చూడండి, 5వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ జరిగింది. చూడండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఆమేన్. సీమోన్ పేతురుతో యేసు ప్రభువు చెప్తున్నాడు, ఏమని? లోపల తీసిపోదాము, లోపల పోయినాక వలలేయండి అన్నాడు. సీమోన్ పేతురు మాటలు వినండి. నెక్స్ట్.
సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఆమెన్. ఆమేన్. ఇప్పుడు ఆలోచించండి, రాత్రంతా దే ఆర్ మామూలు ఊరికే స్ట్రింగ్ వేసి చేపలు పట్టి ఒక దారం వేసి లాగే అట్ట టైప్ కాదు. వీళ్ళు ప్రొఫెషనల్ ఫిషర్మెన్. ఒక వల వేస్తే దండిగా తీసుకొని రావాల్సిందే, ఒక పడవలో పోతే పడవ నిండా రావాల్సిందే. అటువంటిది రాత్రంతా కష్టపడ్డారు, ఏమీ రాలేదు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, వలలు వేయండి అంటే ఈయన మామూలుగా ఏం చెప్తున్నాడు, రాత్రంతా మేము శ్రమపడ్డాం, కష్టపడ్డాం, కానీ ఏమీ రాలేదు. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సడన్గా ఎవరైనా చెప్తున్నారు ఏదైనా పని, ఇంకంతా అయిపోయింది, నేను అంతా పని చేసి వచ్చినా, ఇంత చేసి వచ్చినాక నువ్వు మళ్ళీ కొత్తగా ఇప్పుడు చెప్తావా నాకు, నేను ఆఫీస్ పోలేదా, నేను ఏ ఆఫీస్ పోలేదు, అన్నీ తిరిగి వచ్చిన, ఇప్పుడు ఇంటికి వచ్చి నేను డ్రెస్ మార్చుకున్నా, ఇంకా నేను పోను, అంతేనా? పీపుల్ థింక్ దాట్ వే. నాకు అంత అయిపోయింది, నేను చేయకుండా వచ్చినా, చేసి వచ్చినా, మళ్ళీ నాకు అదే చెప్తావే. కానీ ఈయన చూడండి, తెలివైనవాడు పేతురుకు చదువు రాకపోయినా తెలివైనవాడు. ఏం చేసిండు, అయినా నీ మాట చొప్పున నీ కోసం, హల్లెలూయా, ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావు, యు గేవ్ ఎన్ ఇన్స్ట్రక్షన్, వల ఏమన్నావు, నేను వేస్తాను. చూడండి ఏం జరిగింది, వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దోణం పడితే సరిపోతుంది వాళ్ళకు, కానీ వాళ్ళు వేసిన వలకు 2 దోణెల యొక్క చేపలు, 2 దోణెలు మునిగిపోతాయంట. అంత విస్తారమైన ఫలం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ పేతురు, నేను ఇప్పుడు వేయను, నేను ప్రొఫెషనల్ను, నువ్వెవరు అంటే ఏమవుతుంది? లాస్ ఎవరికి? పేతురుకే. దేవుని ఇన్స్ట్రక్షన్ బాగా గమనించండి. దేవుని నుంచి ఎప్పుడైనా ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చిందనుకో, నీకు నీ జీవితానికి ఒక బ్లెస్సింగ్. అది నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, నిన్ను ప్రమోట్ చేస్తుంది, నిన్ను ప్రిజర్వ్ చేస్తుంది, నిన్ను ఫ్లరిష్ చేస్తుంది. అంటే నువ్వు అన్ని రకాలుగా లాభం పొందుతావు. దేవుని యొక్క మాట నువ్వు విన్నప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా నువ్వు ఆర్థికంగా పైకి లేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనారోగ్యతల నుంచి బయటకు వచ్చేస్తావు. అన్ని ఈజీగా జరిగిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఒక సామెతల గ్రంథం 8:33 చూడండి. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై యుండుడి. ఆమేన్. ఆమేన్. ఉపదేశం, దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, నీకు జ్ఞానం వస్తుంది, నువ్వు జ్ఞానిలాగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ 7 నుంచి 10 వచనాలు చూద్దాం. దేవుని మాటలు. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. దేవుని మాటలు, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్, మనకిచ్చే ఇన్స్ట్రక్షన్స్, దేవునిలో ఎటువంటి కుటిలత్వం ఉండదు, ఎటువంటి చెడు ఉండదు. నా నోటి మాటలన్నీయు నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. ఆమేన్. నెక్స్ట్. అవన్నీయు వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. హల్లెలూయా. హల్లెలూయా. వెండికి బంగారుకు దేవుని వాక్యాన్ని ముడిపెట్టొద్దండి. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లియర్ దాన్ గోల్డ్ అండ్ సిల్వర్. వెండి బంగారుల కంటే దేవుని నుంచి వచ్చే మాట చాలా కాస్ట్లియర్, చాలా ఖరీదైనది. హల్లెలూయా. తమాషా కాదు, ఏదో చిన్న చీప్గా ఆడ బంగారు ఇస్తా, లీడ బంగారంట, ఇది అది కాదు. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ వాటన్నిటికంటే ఎక్కువగా నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ షుడ్ బి ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. నీకు అన్నిటికంటే ఇహలోకంలో ఉండే ఎటువంటి ఆస్తి పాస్తి కంటే కూడా దేవుడు నీకు చాలా విలువ కలిగి ఉండాలి నీ జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దేవుని డైరెక్షన్స్ చూద్దాం. 20వ అధ్యాయము చాలా మందికి తెలుసుంటుంది. లెట్స్ గో త్రూ ది స్టోరీ. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూద్దాం. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను
మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఏన్గెదిలో ఉన్నారని పాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, చాలు. ఒక సడన్గా ఒక మూడు దేశాలు యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చినాయని చెప్పేసి ఒక కబురు వచ్చేసింది రాజుకు. సడన్గా ఒక దేశం కాదు, 3 దేశాలు చుట్టుముట్టినాయంటే ఇంకొక కబురు వచ్చింది, సిరియన్లు కూడా ఇంకో పక్క నుంచి వస్తున్నారు. ఈ మాటలు విన్నప్పుడు ఆ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతుకు భయం కలిగింది. భయం కలుగుతూనే చాలామంది చేసే పని ఏంటంటే వెంటనే ఫోన్ తీసుకొని ఎవరికో కొట్టేస్తారు కదా. వెంటనే ఏం చేస్తారు, ఫోన్ చేస్తారు. ఎవరు హెల్ప్ దొరుకుతారో వాళ్ళకు కొట్టాలా. ఇక్కడ ఈ రాజును చూడండి, యెహోషాపాతు భయపడ్డాడు. కానీ భయపడిన తర్వాత ఆయన రియాక్షన్ చూడండి, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకున్నాడు. నేను 2-3 వారాలుగా చెప్తున్నాను, నీ మనస్సు చాలా ముఖ్యమైనది. నీ మనస్సును దేవునికి నువ్వు ఫోకస్ చేయాలి. నీ మనసును, హల్లెలూయా. నీ మనసులో నువ్వు భయపడినావంటే నువ్వు అన్ని భయపడినట్టే. నువ్వు మనసులో గెలిచినావంటే నువ్వు ఎక్కడైనా గెలిచినట్లే. కానీ ఈయన మనసులోకి మొదట భయం వచ్చింది. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, నా మనస్సును అటు ఇటు ఇంకెవ్వరి వైపు చూడను, ఇంకా వేరే ఏ రాజులతో నేను హెల్ప్ కోసం నేను కాల్ చేయను. అర్థమవుతుందా? నేను ఫోన్ చేయను, రాయబారాలను పంపించాను, ఏమి చేయను. నేను ఏం చేయాలా? నేను యెహోవా యొద్ద విచారణ చేస్తాను. హల్లెలూయా. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉంటాం, ఏదన్నా భయం గొలిపే మాటలు, భయం గొలిపేవి ఏమన్నా కూడా ఎప్పుడు కూడా దేవుని వైపు మన మైండ్ ఫోకస్ చేసుకోవాలని నేర్చుకోవాలి మనం. ఇక్కడ ఈయన ఏం చేసిండు చూడండి, యెహోవా వైపు ఆయన మనసు నిలుపుకున్నాడు. అక్కడ యూదా ఎందంతటా కూడా ఉపవాసం చేయాలని అందరికీ చెప్పిండు. అందరు వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి ఉపవాసం చేయడానికి. చిన్న పిల్లల్ని ఎత్తుకొని అందరు రోడ్ల మీదకి వచ్చి ఉపవాసం చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు 14వ వచనం చూడండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. ఆమేన్. జహాజియల్ ఈయన ఒక లేవీయుడు. ఈయన మీదకి దేవుని యొక్క ఆత్మ అప్పుడు వచ్చేసి దెన్ ఈయన ప్రవచించడం మొదలుపెట్టుండి. ఏమని ప్రవచించాడు చూడండి 15 నుంచి. యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. నెక్స్ట్ వర్స్. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. హల్లెలూయా. హల్లెలూయా. దేర్ ఇస్ అ డైరెక్షన్. ఇప్పుడు ఒక ప్రాపర్ డైరెక్షన్ కనిపిస్తుంది. దేవుణ్ణి ఎప్పుడైతే వీళ్ళు దేవుని వైపు తిరిగారో అప్పుడు దేవుని నుంచి ఒక ప్రవచనం వస్తున్నది. అక్కడ ఏమని చెప్తున్నాడు, మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు, దేవుడే చూసుకుంటాడు ఈ యుద్ధాన్ని. హల్లెలూయా. మీరు కాదు, దేవుడే జరిగించిన ఈ యుద్ధాన్ని అని చెప్పిన తర్వాత రేపు మీరు వారి మీదికి పోండి, యుద్ధం దేవుడే చేస్తాడు. కానీ ఏమని చెప్తున్నాడు, మీరంతా యుద్ధంలో రెడీ అయ్యి మామూలుగా యుద్ధానికి ఎలా వెళ్తారో అలా వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు కూడా చెప్తున్నారు. ఇంకా రేపు కాలే, ఈరోజే, ఇంకా ఈ రోజులోనే ఒక ప్రవచనం వచ్చింది. రేపు వాళ్ళు ఏ మార్గంలో వస్తారో దేవునికి ముందే తెలుసు. హల్లెలూయా. యు నో వాట్ దిస్ ఇస్ అందుకే దేవుని కలిగి ఉండడం అంటే యు విల్ నో థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. నీకు ముందే తెలుస్తాయి ఏం జరగబోతున్నాయి అనేది దేవుడు తెలియపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట, ఆయన జరగబోవు సంగతులను మీకు బయలుపరుస్తాడు.
ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంది కూడా అదే. అంటే వారు జీజు అను అక్కడ ఎక్కుడు మార్గం వస్తారు. అంటే ఎట్లా, మనకు ఆ బైపాస్ రూట్లో వాళ్ళు వస్తారు, మీరు ఈ రూట్లో పోయి వాళ్ళను చూడండి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మాట్లాడితే ఎట్లుంటుంది అలానే ఉంటుంది ఇక్కడ. మీరు ఎరువేలు అరణ్యం ముందున్న ఆ వాగు కొన దగ్గర, ఆ కొన అంటే ఆ టర్నింగ్, అక్కడ మీరు కనుగొంటారు వాళ్ళను. కానీ మీరేం చేయాలా? మీరు వారి మీదకి పోవుడి. 17వ వచనం, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. మీరు యుద్ధంలో మీరు పోరాడేదే లేదు. అర్థమైందా? యుద్ధంలో పోట్లాడవలసిన నిమిత్తమే లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. రేపు వారి మీదికి పోండి, యెహోవా మీకు తోడుగా ఉంటాడు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు, కానీ నువ్వు వాళ్ళ మీదికి పో. అర్థమవుతుందా? మీరు యుద్ధానికి పోయినట్టే పోండి, కానీ మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటివి ఈరోజు ఎవరైనా చెప్తే ఏం చేస్తారు తెలుసా? అంతమంది యుద్ధం అక్కడ వస్తుంటే ఈయన ఏంది ప్రవక్త గివక్త అంటారు, ఫాల్స్ ప్రాఫిట్ అని వెంటనే సోషల్ మీడియా ఉంది కదా, పట్ట 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 కొట్టేస్తారు. వైరల్ అంటారు దాన్ని. మళ్ళా చేసేది కాక వైరల్ అని గబ్బు పట్టించేస్తారు. దేవుని యొక్క పనికి సగం అడ్డుపడేది ఈ సోషల్ మీడియానే. మీరేమన్నా అనుకోండి. ఎవరో ఒక ఆమె పాట రాసుకుంది, ఆమె దేవునికి లవ్ సాంగ్ రాసుకుంది. ఇంకోటి ఏం చేస్తాడు దానికి, ఆమె ఇట్లన్నా ఆమెకు ఊరుకుంటుందా? ఆమె కోపం వస్తుంది, ఆమె కూడా తిడుతుంది. దేవుని యొక్క నామము అవమానపరచబడుతుంది. సోషల్ మీడియా అనేది చక్కగా వాడాలి, దేనికి కరెక్ట్గా వాడాలి దాన్ని. అయితే ఇక్కడ ఫాల్స్ ప్రాఫిట్ అది ఇది అన్నారనుకోండి, ఇంకొందరు ఏమంటారు తెలుసా? దేవుడు చెప్పినా సరే చెప్పేది చెప్తాడు. మన ప్రిపరేషన్లో మనం ఉండాలా, మనం చేయాల్సింది మనం చేయాలా, మన యుద్ధ నౌకలను మనం రెడీ చేయాలా, అన్నీ చేయాలా. దేవుడు అక్కడ ఏమని చెప్తున్నాడు? ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. ఒకవేళ వాళ్ళు దేవుని ఇన్స్ట్రక్షన్ కాకుండా వాళ్ళ సొంతంగా ఏదైనా చేసి ఉంటే ఫెయిల్ అయిపోతారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైందంటే 21వ వచనం చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత ఈ రాజు యెహోషాపాతు రాజు యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఈయన ఒక గాడ్లీ కింగ్, ఈయన ఒక దేవునితో ప్రాపర్ కనెక్షన్ ఉన్న కింగ్. చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు? యుద్ధంకు వాళ్ళ మీదికి పొమ్మని చెప్పారు. ప్రవక్త అదే కదా చెప్పింది, మీరు వారి మీదికి పోండి, కానీ మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఈయనేం చేస్తున్నాడు? స్తుతించుటకు గాయకులను ఏర్పరచిండు. స్తుతించడానికి, దేవుని స్తుతించడానికి ఏర్పరిచి వారి మీద పరిశుద్ధ అలంకరణలు, అంటే ఈ లేవీయులు ఏవైతే వేసుకుంటారో ఆ అలంకరణలు వారి మీద వేయించిండు. హల్లెలూయా. అంటే వాళ్ళందరూ లేవీయులే, దేవునికి పరిచర్య చేయవలసిన వాళ్ళనే ముందు నిలబెట్టిండు. హల్లెలూయా. ఏనంత జ్ఞానం చూడండి. ఈ యొక్క పరిశుద్ధ అలంకారం ఉన్నంత వరకు ఏ బాంబు పడినా వాళ్ళు చచ్చిపోరు. తెలుసా అది? ఈయన మన అహరోను ఉన్నాడు. అహరోను ఆ పరిశుద్ధమైన ఆ యొక్క దుస్తులు ధరించినంత వరకు ఆయన చచ్చిపోలే. ఏ రోజైతే ఆ దుస్తులు తీసేసిండో వెంటనే చచ్చిపోయాడు ఆయన. యునో సంథింగ్, అంటే దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ అలంకరణ అనేది అంత పవర్ఫుల్. ఈయనకు ఆలోచన వచ్చింది, మనం యుద్ధానికి పోతున్నాము కానీ మనం యుద్ధం చేయము, మరేం చేయాలా? దేవుని స్తుతిద్దాం. దేవుడు విజయం ఆయన ఇస్తానని చెప్పిండు కాబట్టి మనం అడ్వాన్స్గా దేవుని స్తుతిద్దాం. స్తుతించేప్పుడు మన ముందు యుద్ధంకు పోవటం లేదు కాబట్టి స్తుతించడానికి పోతున్నాం కాబట్టి స్తుతి చేసేటువంటి యాజకులను పెడదాము. ఆ యాజకులకు పరిశుద్ధమైన అలంకరణలు, పొరపాటున ఎవడైనా బాంబు వేసినా ఏమన్నా వేసినా కూడా ఆ అలంకరణ ఉన్నంత వరకు నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. హల్లెలూయా. పరిశుద్ధ అలంకారములను ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి,
అని స్తోత్రము చేయుటకు వాళ్ళని నిలిపిండు. హల్లెలూయా. హల్లెలూయా. 22వ వచనం చూడండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, చాలు, వాళ్ళు పాడడం స్తుతించడం చేయనంత వరకు ఏమీ జరగలేదు. ఎప్పుడైతే వాళ్ళు పాడడము స్తుతించడం మొదలు పెట్టినారో, నన్ను స్తుతించండి అని దేవుడు చెప్పిండా వాళ్ళకు? చెప్పలేదు. ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో యెహోషాపాతు రాజు చేసిండు. అరే దేవుడు మమ్మల్ని కాపాడుతాను అనే మాట ఇచ్చినప్పుడు మనం ఊరికి ఎట్లుంటాము? మనం దేవుని స్తుతించకుండా మనము ఎట్లా ఉండగలము? కొందరు ఏం చేస్తారు తెలుసా, దేవుడు అన్నీ విడిపించినాక అప్పుడు స్తుతి సింహాసనం పాటలు పాడదాం అనుకుంటారు. ఇది అట్లా కాదు. ఈయనేమంటాడు, అడ్వాన్స్గా విశ్వాసంతో దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. చూడండి, మొదలు పెట్టగా, పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ఆమేన్. ఆమేన్. దేవుడు ఏం చేసిండు, వాళ్ళు ఎప్పుడైతే అక్కడ స్టార్ట్ చేసిండో ఇక్కడ హతం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ వీళ్ళు చచ్చిపోవడము స్టార్ట్ అయింది. 23వ వచనం. అమ్మోనీయులను మోయాబీయులను శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి యొక్క ప్లాన్స్ చూడండి, దేవుని యొక్క వర్క్స్ ఎట్లుంటాయంటే, యుద్ధానికి నలుగురు కలిసి ప్లాన్ చేసుకుని వచ్చినారు. వాళ్ళు ఒక కూటమికి ఏర్పాటు అయ్యి వచ్చినారు. ఇక్కడ ఏమైంది, దేవుడు చేసిన పనికి వాళ్ళే పొడుచుకొని అయిపోయింది. అలయన్స్లో వచ్చినారు వాళ్ళు. మనం అందరం కలిసి యూదాను లేపుదాం అనుకున్నారు. ఎవరికైనా విశ్వాసం ఉంటే యూ కెన్ టేక్ ఇట్. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, పొంచి ఉండ్రి వారి మీద. ఇక్కడ తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలు పెట్టిరి. నీ మీదికి వచ్చే శత్రువులు వాళ్ళను వాళ్ళు చంపుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మీద ఈరోజు అనుకోవచ్చు, నాకు అందరూ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇట్లున్నారని. వాళ్ళందరూ ఒక్కటిగా వస్తున్నా కూడా, ఎవరైనా యూట్యూబ్లో వింటున్న వాళ్ళు, ఐఎమ్ టెలింగ్ యూ, బై ది పవర్ ఆఫ్ ది హోలీ గోస్ట్ ఐఎమ్ రిలీజింగ్ దిస్ వర్డ్. ఎవరైతే మీ మీదికి వస్తున్నారని మీరు కలవరపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, గాడ్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీబడి. హల్లెలూయా. హల్లెలూయా. 24వ వచనం చూడండి. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. ఒక్కడు తప్పించుకోలేదు. చెప్పిండు కదా దేవుడు, రూట్ మ్యాప్ ఇచ్చిండు. వాళ్ళు ఇక్కడి నుంచి వస్తారు, బైపాస్ దగ్గర వస్తారు, మీరు ఇక్కడి నుంచి పోండి చెప్పిండా. మీరు ఇక్కడ పోయినాక వాళ్ళని కనుగొంటారు. వీళ్ళు పై కనుక్కోడానికి సైన్యం ఉందా అని చూస్తే అందరూ ఏమైనారు, అప్పటికే చనిపోయారు, మొత్తం శవాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క రాజ్యం కాదు, 2 రాజ్యం కాదు, 4 రాజ్యాలు వచ్చినాయి. 4లో ఒక్కడు మిగలలేదట. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఒక్కడు మిగలలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు చూడండి, వీరు అరణ్యమందున కాపరుల దుర్గముకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మీదికి వచ్చేవాడు ఒక్కడు తప్పించుకోకుండా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 25వ వచనం చూడండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ యుద్ధం జరిగి యెహోషాపాతు ఈ యూదా రాజ్యం ఓడిపోయి ఉంటే వాళ్ళలో అందరు బందీలైపోయి తిండి లేక ఏమీ లేక ఉండేవాళ్ళు. దేవుడు ఎటువంటి వాడు చూడండి, ఇరుకులో విశాలత కలగజేయడం అంటే ఇదే. వీళ్ళ చుట్టూ జనాలు వచ్చినారు, ఏమవుతుందో రేపేమవుతుందో అనే గడగడ గుండె కొట్టుకుంటున్న సమయంలో వాళ్ళు దేవుని ఇన్స్ట్రక్షన్ కోసం ఎప్పుడైతే చూసారో దేవుని వైపు, దేవుని ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏదైతే చేశారో, ఇప్పుడు కొల్ల సొమ్ము అంటే ఏంది? నువ్వు ఎంత దోచుకుంటే అంత నీదే. అందరు పోతారు. ఇప్పుడు అందరం కలిసి అడంతా రత్నాలు ఉన్నాయంట ఏరుకోవాలంటే ఏం చేస్తారు? ఓ బ్యాగ్ తీసుకుంటారు, పోయి దొరికినట్ల. కొందరు ఏం చేస్తారు, మట్టితో కూడా వేసేసుకుంటారు. ఆ మట్టిలో ఏం దొరుకుతుంది? అర్థమైందా? ఇదంతే కొల్ల సొమ్ము.
ఈ కొల్ల సొమ్ము ఏరుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ఒక్కరోజు కాదు, పొద్దునుంచి సాయంత్రం వరకు కాదు, పొద్దునుంచి రాత్రి వరకు, నెక్స్ట్ డే పొద్దునుంచి రాత్రి వరకు, నెక్స్ట్ డే పొద్దునుంచి రాత్రి వరకు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాలంలో ఉంటే లారీలు, బుల్డోజర్లు, ఇంకేంటేంటివో కలిపి. అందుకే చెప్తున్నాను, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ నీకు లాభాన్ని ఇస్తుంది, హల్లెలూయా. నీకు ప్రమోషన్ ఇస్తుంది, ఆమేన్. నిన్ను హెచ్చింపులోకి తీసుకొస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా మనం పెడచెవిన పెట్టకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. అంటే చాలా మంది అనుకుంటారు పౌలును బర్నబాస్ను సపరేట్ చేయమన్నాడు దేవుడు అని. కాదు, పౌలును బర్నబాస్ని ఇద్దరిని ఒక పక్కకు పెట్టండి, మిగతా సేవకులంతా ఇంకొక పక్కకు పెట్టండి, నేను వీళ్ళను ప్రత్యేకంగా వాడుకోబోతున్నాను అనేది దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్. అక్కడ అర్థమవుతుందా? సో వీళ్ళు ఆదిమ సంఘంలో, నేను కొత్త నిబంధనలో ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నట్టే, దేవుడు ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటూ దేవుని దగ్గర నువ్వు ఎదురు చూస్తావో దేవుడు నీతో మాట్లాడతాడు. వీళ్ళందరితో దేవుడు మాట్లాడిండు, సపరేట్ మీ పాల్ అండ్ బర్నబాస్, నాకు పౌల్ను బర్నబాస్ సపరేట్ చేయి, మిగతా వాళ్ళందరూ ఇంకో పక్క పోండి. హల్లెలూయా. హల్లెలూయా. అదే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున. ఆహా, ఎవరు ఆటంకపరిచినారు? పరిశుద్ధాత్మ. నోట్ చేసుకోండి. బ్రదర్, నేను అమెరికాకు పోవాలనుకుంటున్నా. దేనికి? సువార్త ప్రకటించడానికి. బ్రదర్, అమెరికాకే ఎందుకు పోవాలా బ్రదర్? అమెరికాలో అయితే చాలా పాపం ఉంది బ్రదర్, పోవాలనుకుంటున్నా, అమెరికా పోవాలంట. దేవుని చిత్తం ఉండదు, కానీ అమెరికాకే పోతారు, సింగపూర్కే పోతారు. ఎందుకు? సంపన్న దేశాలు. సువార్త లేని అనేక దేశాలు ఉన్నాయి. మొన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, నేపాల్లో అస్సలు లేదంట యేసు ప్రభువుని గురించి, ఒక పాస్టర్ లేడంట, ఒక చర్చి లేదంట, లా కూడా లేదంట, అయినప్పటికీ ఎవరు లేరు. అటువంటి దానికి పోతారా? పోరు. దేవుడు చెప్పిండు, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నువ్వు స్వార్థ ప్రకటించు. సర్వసృష్టిలో 2 దేశాలు ఉన్నాయి, ఒకటి అమెరికా, ఒకటి సింగపూర్, ఇంకా మహా అయితే లండన్ ఉండొచ్చు. ఏవైనా కూడా కొంచెము బాగుండే దేశాలు, చిన్న చితక దేశాలు పోరు. 7వ వచనం చూడండి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎక్కడికి వెళ్ళనీయలేదు? అదేం ప్లేస్? బెతినియా. ఆసియా ఖండంలో దేవుడు వాళ్ళను సువార్త ప్రకటింపనీయడానికి ఒప్పుకోలేదు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొకరు బెతినియా అనే దేశంలో, ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు వద్దన్నాడు. వద్దంటే వీళ్ళు ఏం చేశారు? దేవుని మాట ప్రకారంగా వెళ్ళిపోయినారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవుల్లో మేము పాస్టర్లము అని చెప్పుకొని వచ్చిన తర్వాత లాస్ట్గా ఏమైపోయినారంటే పరిచర్య అని చెప్పి దేవుని ఉద్దేశం లేని చోట్లంతా తిరిగి లాస్ట్కి బిజినెస్ మెన్ అయిపోయినారు. అంతే కదా? లాస్ట్కి ఏమవుతుంది? బిజినెస్ మెన్. ఇంకా కొన్ని రోజులు అయినాక బిజినెస్ మెన్ ఏమవుతారు తెలుసా? లోతు లెక్క అయిపోతారు. లోతు ఏం చేసిండు? లోతు జీవితం ఏంటి? అబ్రహాముతో ఉన్నంత వరకు చాలా మంచిగా బ్రతికిండు, చాలా ఆస్తులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఓ టైం వచ్చింది, అబ్రహాం అన్నాడు మన ఇద్దరం సపరేట్ అయిదామా అంటే అయిదాము అని చెప్పి హ్యూమన్ రీజనింగ్తో, మళ్ళీ ఒకసారి ఇదే చెప్తున్నా నేను, హ్యూమన్ రీజనింగ్తో ఆలోచించొద్దండి ఎప్పుడు కూడా. ఆయన ఆ టైంలో కొంచెం టైం తీసుకొని ప్రేయర్ చేసుకొని, ప్రభువా మా అంకుల్ ఏమో నన్ను పక్కకు పోమంటున్నాడు, నేను ఎక్కడ పోవాలా ప్రభా అని దేవుని అడిగితే వేరే ఉండేది. ఆయన ఏమన్నాడు? బక్కా చూసిండు, మంచిగా చూసిండు, ఓహోహో ఈ ప్లేస్ అంతా బాగుంది. అక్కడికి పోయి లోతు ఏం చేసిండు? సొదొమ గొమొర్రాలకు పోయి హీ బికేమ్ అంబానీ అండ్ అదానీ. ఎంత? హీ వాజ్ ఎ వెరీ వెరీ రిచ్ మ్యాన్. అక్కడ చాలా కాస్ట్లీ మ్యాన్ అయిపోయాడు ఆయన. అర్థమైందా? దేవుని చిత్తం కాదు అది. హీ వెంట్ దేర్. తర్వాత ఏమైంది? కొన్ని రోజులు బాగుండే, ముందు రోజు వరకు కూడా బాగుండే. ఏ రోజైతే దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా నాశనం చేసిండో ఆ రోజు హీ ఎండెడ్ అప్ ఇన్ ఎ కేవ్, ఒక గుహలోకి పోయి అక్కడే బతికిపోయింది. ఇంకా ఆ ముందు రోజు వరకు ఆయన అంబానీ, ఆ ముందు రోజు వరకు అదానీ. కానీ ఆ నెక్స్ట్ వెరీ వన్ డే, ఒక్క రోజు లోపల ఏమైపోయింది? హీ ఎండెడ్ అప్ ఇన్ ఏ కేవ్, గుహలో ఉండిపోయిండు. ఆయన పరిస్థితి ఎంత దయనీయం తెలుసా?
గుహ నుంచి బయటికి వచ్చి ఎవరైనా సహాయం అడగడానికి కూడా ఆయనకు ధైర్యం లేదు. ఆయన గుహలోనే కుల్లి చచ్చిపోయాడు. చచ్చిపోయి కుల్లిండో కుల్లి చచ్చిపోయిండో అది ఇంకా మీరు డిసైడ్ చేసుకోండి. అందుకే టేకింగ్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉపదేశం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది మన జీవితాలలో. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన నీతిమంతుడే. మీరు అనుకోవచ్చు ఏమి ఇట్లా పాత నిబంధన కదా, పాత నిబంధనలోనే ఆయన నీతిగా బ్రతికిండని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన నీతిమంతుడు అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. నీతిమంతుడే కానీ నశించిండు. ఎందుకు నశించిండు? దేవుని యొక్క ఉపదేశాన్ని తీసుకోకుండా సొంత జ్ఞానముతో ఆలోచించి నాకు అక్కడైతే బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది ఆయన ఆలోచించి ఆయన డిసైడ్ చేసుకున్నాడు. అది హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒకసారి దావీద్ జీవితంలో కూడా, దావీదేమో ఫిలిస్తీయుల దగ్గర పోయి యుద్ధమో దేనికో పోతే కుటుంబాలన్నీ ఒక చోట ఉంటాయి. వాళ్ళందరినీ కూడా అమాలేకీలు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు, వాళ్ళ భార్యలందరినీ. 400 మంది ఉంటారు దావీద్తో. 400 మంది కూడా దావీదుని రాళ్ళు తీసుకుని కొట్టడానికి సిద్ధమవుతారు. ఆ టైంలో దావీదు ఏమంటాడు తెలుసా? నాన్న మీరు కొట్టడానికి కొంచెం టైం ఇవ్వండి, నాకు కొడుదురు, ఫస్ట్ నేను దేవుని దగ్గర పోయి అడిగి వస్తాను. ఆయన ఎఫోదు తీసుకొని పోయి మోకరించి దేవుని దగ్గర, ప్రభా వాళ్ళని నేను పోయి తెచ్చుకోగలనా మళ్ళీ? దేవుడు అంటాడు నువ్వు పో తెచ్చుకోగలవు. 1 సమూయేలులో ఉంటుంది 30వ అధ్యాయంలో, తర్వాత చదువుకోండి. తెచ్చుకోగలవు అంటాడు. జిక్లాగ్ మొత్తం కాల్చేసి ఉంటారు వాళ్ళ గీతం, పోయి తెచ్చుకోపో అంటాడు. వాళ్ళని అడుగుతారు 400 మందిలో ఎంతమంది రాగలరు? 200 మంది. మేము బాగా అలసిపోయినాం, మేము రాలేము. సరే మీరు 200 మంది కూర్చోండి. దేవుడు నువ్వు పొందుకోగలవంటే ఒక్కంతో అయినా పొందుకుంటాడు, 400తో అయినా పొందుకుంటాడు. అర్థమవుతుందా? ఇది దేవుని యొక్క శక్తి. 400 మంది ఉన్నారనే శక్తి కాదు. దేవుని మాట ఏమి? నువ్వు పొందుకోగలవు, పోతే సంపాదించుకోగలవు. 200 మందితో పోయి, అక్కడ బైబిల్లో క్లియర్ రాయబడి ఉంటుంది ఒక మాట, డేవిడ్ రికవర్డ్ ఆల్. ఏదేది పోగొట్టుకున్నాడో అదంతా తిరిగి సంపాదించుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో దేవుని విషయాలలో నువ్వు ఏవైతే పోగొట్టుకున్నావో దేవుని యొక్క ఉపదేశాన్ని పొందుకుంటుండగా యు విల్ రికవర్ ఎవ్రీథింగ్. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:14 చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క స్వరం వినాలి, దేవుని చేత నువ్వు నడిపింపబడాలి. ఆమేన్. ఓకే, నేను దేవుని పిల్లోని, నేను దేవుని పిల్లలము, మేము దేవుని పిల్లలము పాటలు పాడితే కాదు. నీవు దేవుని పిల్లలంటే నువ్వు ఆయన ఆత్మ చేత నడిపింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరం వినగలిగి ఉండాలి. ఆయన స్వరం ఎక్కడుంది? ఓన్లీ వెన్ యూ స్టడీ ది వర్డ్. దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదివి ధ్యానిస్తావో నీకు అక్కడ దేవుని స్వరం వినబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదివితే ఏమవుతుందంటే నీ యొక్క ఆత్మలో వెలుతురు తీసుకొస్తుంది దేవుని యొక్క వాక్యం. మనకు యేసు ప్రభువుని నమ్ముకొని ఉంటాం కానీ మొత్తం తెలియకుండా ఒక అంధకారకరమైనటువంటి పరిస్థితుల్లో మన ఆత్మ ఉంటుంది. నువ్వు దేవుని వాక్యం చదువుతున్నంతసేపు కూడా ఒక వెలుతురు వెళ్ళిపోతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ది వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ది ఎబిలిటీ టు గివ్ ఇల్యూమినేషన్ టు యువర్ స్పిరిట్. నీ యొక్క ఆత్మకు వెలుతురు ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం అంటే అందరు చెప్తారు ఏమని? ఆదియందు వాక్యం ఉండేది, వాక్యం దేవుని యొద్ద, వాక్యం దేవుడై ఉండేది, వాక్యం 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 వాక్యం. అదే అధ్యాయంలో 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు ఎవరు? ఆ వాక్యమే వెలుగు. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభువే నిజమైన వెలుగు. మనం ఎంతసేపు ఆ వాక్యము అనే అనుకుంటున్నాం కానీ ఆ వాక్యము వెలిగిస్తుంది. చూడండి, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఎవరెవరు యేసు ప్రభువును స్వీకరిస్తారో, ఎవరెవరు దేవుని వాక్యాన్ని జీవితంలో స్వీకరిస్తుంటారో వాళ్ళ జీవితం వెలిగింపబడుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ అజ్ఞానంలో బ్రతకరు. వారి చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసిపోతుంటుంది. ఏదో తేడా జరుగుతుంది, ఏదో తప్పు జరుగుతుంది. యు విల్ నో ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎట్లా తెలుస్తుంది? యు ఆర్ రీడింగ్ ది వర్డ్. ఈ వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు హీ విల్ బి గివింగ్ ఇంపల్సెస్. నీకు లోపల ఏది రైట్ ఏది రాంగ్ తెలియపరుస్తుంటాడు. నేను చదివింది ఏదో వేరే వాక్యం కదా, అయినప్పటికీ అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు జననం చదివినా కూడా నువ్వు బయటికి పోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు
నీతో మాట్లాడుతూనే ఉంటాడు ఏదో విషయం గురించి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చదివే సబ్జెక్ట్కు దానికి సంబంధం లేదు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం కొన్న శక్తి ఏంటంటే నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు చదివిన సబ్జెక్ట్తో సంబంధం ఉండదు. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదవడం మొదలు పెడతావో యు ఆర్ ఓపెనింగ్ డోర్స్ ఫర్ ది హోలీ స్పిరిట్ టు స్పీక్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏ సబ్జెక్ట్ గురించైనా మాట్లాడతాడు తర్వాత. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చదవడం అనేది నీ తలుపులు దేవుని కోసం తెరవడంతో సమానము. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో వాక్యం చదవడం చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 1:9 చదివాం. ఒక నిజమైన వెలుగు ఉండింది, ఆ వెలుగు ఈ లోకానికి వస్తూ ప్రతి ఒక్కరిని కూడా వెలిగించుచున్నది. హల్లెలూయా. ఆ వెలిగించుచున్నది అనేది ఫొటీజో అక్కడ ఉన్న పదం. కీర్తనల గ్రంథం 119, 105 అందరికి తెలుసు ఈ మాట. చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూడా వెలుగు అంటే అదే సేమ్ ఫొటీజో అనే పదం. అంటే పాత నిబంధనలో దావీదు రాసిన, కొత్త నిబంధనలో యోహాను రాసిన దేవుని వాక్యము నీ లోపల వెలుతురు తీసుకొస్తుంది అనేది నువ్వు గమనించాలి. హల్లెలూయా. హల్లెలూయా. 2 తిమోతి 3:15 చదువుదాం ఒకసారి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా 14 ఇంగ్లీష్లో 15 తెలుగులో 14. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖములను బాల్యము నుండి నీ వెరుగుదువు. చాలు గమనించండి. లేఖనాల గురించి దేవుని వాక్యం గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే రక్షణార్థమైన జ్ఞానము. లోకంలో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోకపు జ్ఞానం. లోకపు జ్ఞానం అంటే యేసు ప్రభు ఎరగనటువంటి వాళ్ళ జ్ఞానం. వాళ్ళ జ్ఞానము లిమిటెడ్. ఇట్ ఈస్ లిమిటెడ్. పేపర్ చదివితే వచ్చే జ్ఞానము, పుస్తకం చదివితే వచ్చే జ్ఞానము, లేకపోతే ఇంకేదైనా ఇట్స్ ఓన్లీ లిమిటెడ్. అంటే ఇంకొకరు చెప్పే మాటలు వింటే వచ్చే జ్ఞానము అదే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటాడు? రక్షణార్థమైన జ్ఞానము, రక్షింపబడిన బిడ్డల కోసము దేవుడు పెట్టినటువంటి జ్ఞానం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఉన్నాడు. పేతురు దగ్గరికి ఏం చేస్తున్నారంటే అననీయ సప్పీరా అనే వాళ్ళు వచ్చినారు. అననీయ వచ్చింది ఫస్ట్, నేను అది ఆస్తి అమ్మినాను, ఇది తీసుకోండి అని వచ్చింది. వాళ్ళు దాచిపెట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చినా వాళ్ళు ఏకపోతే బాగుండు, ఊకే తెచ్చి ఇచ్చి ఊకే లేనిపోని సాగులు కోరి తెచ్చుకున్నారు. ఆయన అడిగిండు, ఏమని అడిగిండు? మీరు ఇంతకే అమ్మినారా? ఇంతకే అమ్మినామని. చచ్చిపోయాడు, పటక్కనే చచ్చిపోయాడు. ఎందుకు? ఆయనకు తెలుసు, పేతురుకు ముందే తెలుసు ఇది ఇంతకు అమ్మలేదు, ఎక్కువ కమ్మినారు, పక్కకు తీసి పెట్టుకున్నారు, ఇక్కడ వచ్చి అబద్ధం ఆడుతున్నారు అని తెలుసు. అర్థమవుతుందా? ఈ జ్ఞానం ఏం జ్ఞానం ఇది? రక్షణార్థమైన జ్ఞానం అది. కొంతసేపు అయినాక వాళ్ళ భార్య వచ్చింది, ఇంతకే అమ్మినాం. ఆమె కూడా ఫట్. అర్థమవుతుందా? అంటే ఒక ఇన్సిడెంట్ నువ్వు చూసి ఉండవు దాన్ని, కానీ యూ విల్ నో వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ సమ్వేర్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగింది నీకు దేవుడు చూపిస్తుంటాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణార్థమైన జ్ఞానము లిమిటెడ్ కాదది. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ నాలెడ్జ్. కొన్నిసార్లు ఎవరి జీవితంలో ఏం జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి దేవుడు బయలుపరుస్తుంటాడు. ఏ జ్ఞానం బెటర్? లోక జ్ఞానం బెటరా? రక్షణార్థమైన జ్ఞానం బెటరా? హల్లెలూయా. నీకు ఆ జ్ఞానం కావాలంటే రోజు బైబిల్ చదవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆమె చెప్తుంది, బైబిల్ చదువుతాను సార్. ఎంత చదువుతావు? రోజుకు 10 అంటే నేను అనుకున్నా 10 అధ్యాయాలు చదువుతున్నాను, 10 వచనాలు చదువుతాను సార్. రక్షణార్థమైన జ్ఞానం కదా, లోక జ్ఞానం కూడా రాదు. అప్పుడు ఏది రాదు, ఏ జ్ఞానం రాదు. 2 తిమోతి 2:15 చూద్దాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. హల్లెలూయా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనమందరము దేవుని పనివారం. ఆమేన్. రక్షింపబడిన ప్రతి ఒక్కరము దేవుని పనివారము. నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా ఈరోజు తెలుసుకో, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క పనివారు. నువ్వు నోట్ చేసుకో ఎక్కడ నీ పుస్తకంలో, ఐ యామ్ గాడ్స్ వర్కర్. నువ్వు దేవుని వర్కర్, అంతే. దేవుని వర్కర్ ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి.
నువ్వు మామూలు లోక సంబంధమైన జ్ఞానంతో బ్రతికితే దేవునికి యోగ్యంగా ఉండవు. నువ్వు బ్రతకాల్సిన జ్ఞానం ఏది? రక్షణార్థమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. అంటే రక్షింపబడిన వాళ్ళ కోసం దేవుడు ఏ అన్లిమిటెడ్ జ్ఞానాన్ని అయితే ఏర్పాటు చేసిందో ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటేనే నువ్వు దేవుని దృష్టిలో యోగ్యునిగా జీవిస్తావు. యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. హల్లెలూయా. హల్లెలూయా. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీకు దేవుని వాక్యం తెలియకపోతే, దేవుని వాక్యంలోని జ్ఞానం నీ దగ్గర లేకపోతే నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఆదిమ సంఘంలో వీళ్ళందరూ కూడా భక్తులు, మనం చూస్తాం ఆ మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 15వ వచనం ఏమంటాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటాడు. నమ్మిన వారి వల్ల ఇవి జరుగుతాయి అన్నీ చెప్పింటాడు. లాస్ట్లో మీరు గమనిస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు బోధించిన దాన్ని సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్తో దేవుడు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. అంటే వాళ్ళను సిగ్గుపడనీయకుండా వాక్యాన్ని సపోర్ట్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు వారికి అద్భుతాల ద్వారా హీస్ కన్ఫర్మింగ్ ఈ వాక్యం సత్యము అనేది రుజువుపరుస్తూ వచ్చింది అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కూడా ఎప్పుడైతే నువ్వు సిగ్గుపడాల్సిన అక్కరలేని వ్యక్తిగా నువ్వు మంచి పనివాని ఉండాలనుకుంటే, నువ్వు వాక్యం ఎక్కువ చదువుతుంటే అద్భుతాలు జరుగుతాయి నీ జీవితం. వాక్యం ఎక్కువ చదవాలి, వాక్యం కోసం సమయం ఎక్కువ కేటాయించుకోవాలి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు. నీకు ఏది ఊహకు వస్తే అది చేయడం కాదు. కొందరు ఉంటారు ఏదేదో, అది ఎందుకు వాక్యం చెప్తున్నారో తెలియదు కొన్నిసార్లు. కట్టబడిన గాడిద, విప్పబడిన గాడిద టైటిల్స్. ఏముంది ఆ గాడిదలో? గాడిద కట్టబడితే నువ్వు గాడిదనే కదా అసలు చెప్పాలంటే. అర్థమైందా? అంటే ఏదో దేనికో పోలికలు పెట్టాలనుకుంటా. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలా. దానికోసం ఏం చేయాలా? నువ్వు సరిగా ఉపదేశించాలంటే నువ్వు ఫస్ట్ బాగా చదవాలా, నువ్వు ప్రిపేర్ కావాలా. యు మస్ట్ స్టడీ ది వర్డ్. నేను అందుకే చెప్పాను కదా, బైబిల్ హబ్ అని ఒకటి ఉంది. వెళ్ళి చూడండి, గ్రీక్లో ఏం రాశారు, హీబ్రూలో ఏం రాశారు, దాని అర్థాలు ఏమున్నాయి. యూ షుడ్ బి ఏబుల్ టు డిజర్న్. దేవుని వాక్యంలో యూ షుడ్ బి రైట్లీ డివైడింగ్ ది వర్డ్. ఇంగ్లీష్లో అదే అంటాడు, రైట్లీ డివైడింగ్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్ అంటాడు. వాక్యాన్ని సరిగ్గా డివైడ్ చేయగలిగి ఉండాలి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకో, మనుషులకు కనపరుచుకుండేది కాదు. ఈరోజు దేవుడు, నేను చెప్పిన వాక్యానికి దేవుడు సంతోషపడిండా? అదే కావాల్సింది. ఎవరు సంతోషపడాలా? నువ్వు ఉపదేశిస్తే ఎవరు సంతోషపడాలా? దేవుడు. అబ్బాబాబాబా బ్రదర్ బలి చెప్పిండు, ఆ బ్రదర్ చెప్పిండు, ఒక 10 లక్షల మంది చెప్తారు బ్రదర్ బలి చెప్పాడు. అదే వాళ్ళు మళ్ళీ తూ అని వస్తారు. మళ్ళీ అర్థమైందా? మనుషుల మెప్పులు మనుషుల దానికి పోకూడదు. నేను ఈరోజు వాక్యం చెప్పడానికి వస్తున్నాను. ప్రభువా, నీకు నేను యోగ్యంగా చెప్తున్నాను. ఈ వాక్యము నీ కోసం నాన్న. నేను ఎవరి కోసం చెప్పాలి చెప్పండి? మనం చేసేది ఎవరి కోసము? మన పరిచయం ఎవరి కోసం చేస్తాం? దేవుని కోసం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కోసం. మనం దేవుని పనివారం అని చెప్పినాం. ఇప్పుడే మనం విన్నాం. దేవుని పనివాడు ఎవరి కోసం పని చేయాలా? దేవుని కోసం. నీ కోసం కాదు, ఎవరి కోసమో కాదు. నువ్వు చేయాల్సింది దేవుని కోసం. హల్లెలూయా. నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇది ఒక హెచ్చరిక. ఇట్స్ అగైన్ అన్ ఇన్స్ట్రక్షన్. ఈరోజు మొత్తం మెసేజ్ అంతా ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి. కానీ ఇన్స్ట్రక్షన్ నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో, ఐ టెల్ యూ, మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు, యూట్యూబ్లో వింటున్న వాళ్ళు, ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు స్వీకరించినప్పుడు యూ విల్ సీ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్సే కాదు, మీ చుట్టూ అందరికీ నువ్వు బ్లెస్సింగ్గా తయారవుతావు. హల్లెలూయా. 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 ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి. ఐ విల్ బి ప్రేయింగ్ ఫర్ యు. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభువా, ఈ యొక్క సాయంత్రం వేళ తండ్రి, మీరు నాతో మా అందరితో కూడా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి తండ్రి ప్రభువా, మీరు ఇచ్చిన ఈ యొక్క ఉపదేశాన్ని తండ్రి మేమందరం స్వీకరించేటట్టుగా, యూట్యూబ్లో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా నన్ను స్వీకరించేటట్టుగా తండ్రి, వారి జీవితాల్లో తండ్రి, పర్సనల్ లైఫ్స్లో తండ్రి, వారి యొక్క ఫ్యామిలీ లైఫ్స్లో ప్రభా, వారి యొక్క ఉద్యోగాల్లో అన్నింట్లో కూడా నేను మీ యొక్క ప్రమోషన్ని ప్రకటిస్తున్నాం తండ్రి. మీ యొక్క బ్లెస్సింగ్ను విడుదల చేస్తున్నాం తండ్రి. మీ యొక్క గొప్ప కార్యం నాయన విడుదల చేస్తున్నాం తండ్రి. ఎవరు ఏ మిరకల్ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి, హోప్స్ లేకుండా బ్రతుకుతున్న వాళ్ళలో నాయన
మీరు ఒక గొప్ప అద్భుతాన్ని చేసి తండ్రి మీరు ఉన్న దేవుడని నాయన మరోసారి రుజువుపరచుకోండి తండ్రి. ప్రభా ఈ వాక్యం వింటూ తండ్రి శరీరంలో నలతతో ఎవరెవరు ఉంటున్నారు తండ్రి, ఇప్పుడే తండ్రి వారి నలత మీద వారి చేతులు పెట్టుకుంటుండగా, ఏ ఏ శరీరంలో ఎక్కడెక్కడ వారికి ఇబ్బంది ఉందో అక్కడ చేతులు పెట్టుకుంటుండగా తండ్రి యేసు క్రీస్తు నామమున తండ్రి వారందరూ స్వస్థత నొందితిరి అని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం వింటున్న ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరు తండ్రి ఇప్పుడే ఆర్థికంగానైనా వాళ్ళు అద్భుతాలు చూస్తున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా ఈ యొక్క కృపను బట్టి నాయన ప్రభా ఇది ఉచితంగా పొందుకున్నాము, ఈ మాటలు ఉచితంగా విడుదల చేస్తున్నాం తండ్రి. మీ కృప తప్ప ఇంకేమీ లేదని మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మదేవ మీ కృపలోనైనా మరోసారి నాయన ప్రతి ఒక్కరినైనా పేరు పేరున దర్శించమని మా సబ్స్క్రైబర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళను కూడా నాయన మీరు దర్శించండి, వారి కుటుంబాలను నాయన ఆశీర్వదించండి. హెచ్ఫామ్ ఇండియానైనా ఇది మీ పని వ్యక్తిగా మీ పనివానిగా ఉంటుండగా మేమందరం కూడా నాయన మీ పనివారిగానైనా మీ రాజ్యం కోసం పాటుపడడానికి కృపను చూచుకొని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.